గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమెరికన్ దేశస్థుడు ఫ్రాన్సిస్ మహేందర్కర్. ఇతను మనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది. నాకు ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం, దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభ పొందొచ్చనే ఉద్దేశంతో మొదటగా నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను, వాటికి సంబంధించి వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం. ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపు 8.3 కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఆ తర్వాత ఈ యొక్క రత్నాకర రాజు కంటిన్యూషన్ ఈ యొక్క రిలేషన్షిప్లో తాను నమ్మకంతో ఇంకా ఒక 2.5 కోటి క్రికెట్ బెట్టింగ్ల కోసం, అదేవిధంగా 2 కోట్ల రూపాయలు షేర్సుల్లో పెట్టడం కూడా జరిగింది. అవి కూడా క్రికెట్ బెట్టింగ్లో ఎటువంటి లాభాలు రాలేదు. తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా తను పెట్టిన 2 కోట్లు కూడా లాస్ అయిపోయినాడు ఈ షేర్స్లో. ఈ తరహాలో తనను అడిగిన తర్వాత డబ్బు అడగడం కానీ ఈ యొక్క తర్వాత తను ఏదైతే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ తర్వాత ఆ ఆస్తుల్ని తను బదలాయించను అని అడిగితే అతను నేను చెయ్యను అనేటువంటిది ఇది కావడము, బెదిరించడము జరిగితే దాంతో ఆయన వచ్చి కంప్లైంట్ 22వ తారీఖు ఇవ్వడము. దీంట్లో 60/2025 చీటింగ్ కేసు కింద అర్బన్ పిఎస్లో కేసు కట్టడం జరిగింది. ఇందులో ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఇతను పూర్తి ఆస్తులు సంబంధించిన విషయంలో ఒప్పుకోడు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకులకు అన్నిటికీ. ఆ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మనకు ఇతను చేసినటువంటి రిజిస్టర్స్ ఫ్లాట్స్ అండ్ ఆస్తులు ల్యాండ్స్ మొత్తం కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపూర్, చెలికెర ఇంకా తదితర గోరంట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ యొక్క అరవింద్ ఫ్రాన్సిస్ యొక్క డబ్బుతో తీసుకున్న ఆస్తులు ఈ తరహాలో మా ఇంట్రాగేషన్లో తేవడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ 8.3 కోట్లు, తాను క్రికెట్ బెట్టింగ్లకును తర్వాత షేర్స్లో తీసుకుని అది ఒక 4 కోట్లు, దాదాపు 12.5 కోటి రూపాయలు అతను తీసుకొని మోసం జరిగినటువంటి కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.